నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దివ్యాంగుల రైల్వే పాస్ల కోసం ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించిన రైల్వే శాఖ. సంచలన నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రధానిని కలిసిన రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు. ఉత్తరాఖండ్ లో సత్తా చాటిన తెలంగాణ క్రీడాకారులు. రైల్వే పాసుల కోసం ఇక స్టేషన్ల చుట్టూ దివ్యాంగులు ప్రదక్షిణలు చేయాల్సిన పని లేదు. పాసు పొందడానికి ఆన్లైన్ పద్ధతిలో రైల్వే శాఖ వెబ్సైట్ ప్రారంభించింది. అందులోనే ఈ టికెట్లు బుక్ చేసుకునే విధానాన్ని తీసుకొచ్చారు. ఇకపై దివ్యాంగులు సమీప ఇంటర్నెట్ సెంటర్ లేదా తమ ఇంట్లోని కంప్యూటర్ నుంచి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో కాస్త డీలా పడ్డ వైసీపీలో జోష్ నింపేందుకు జగన్ సమాయత్తమయ్యారు. విజయసాయిరెడ్డి బాధ్యతలను పార్టీ ఫైర్ బ్రాండ్ పేర్ని నానికి అప్పగించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను ఆయనే చూసుకుంటారని సమాచారం అందుతోంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి తాను నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు, ప్రచురించిన పుస్తకాలు, చిరు ధాన్యాలు, మిద్దె తోటల సాగు గురించి ప్రధానికి వివరించారు. ఈ ప్రకృతి వ్యవసాయంపై గుజరాత్ గవర్నర్ను కలవాలని, దీన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని తమకు సూచించారని వెంకటేశ్వరరావు తెలిపారు. ఉత్తరాఖండ్ లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళల నెట్బాల్, మహిళల 4x100 మీటర్ల రిలేలో క్రీడాకారులు కాంస్యాలతో మెరిశారు. మహిళల 4x100 మీటర్ల రిలేలో నిత్య, సింధు, నందిని, మైథిలితో కూడిన బృందం 47.58 సెకండ్లలో రేసును పూర్తి చేశారు. కర్ణాటకకు స్వర్ణం, కేరళకు రజతం దక్కాయి. ట్రెడిషనల్ నెట్బాల్లో తెలంగాణ అమ్మాయిల బృందం ఉత్తరాఖండ్ను ఓడించి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.